చిన్ననాటి తెలుగు కథలు. శ్రీరామనవమి సందడి. అత్తాకోడళ్ల హడావిడి. శ్రీరామనవమి రోజు గ్రామమంతా పండగ వాతావరణంతో కళకళలాడుతోంది. చిన్న దేవాలయం దగ్గర పెద్దగా పందిరి కట్టి పూలతో అలంకరించారు. ఉదయం నుంచే అత్తలు, కోడళ్ళు కొత్త చీరలు కట్టుకుని బొట్లు పెట్టుకుని రెడీ అయ్యారు. అత్త లక్ష్మమ్మ, అయ్యో, పానకం పెట్టడం మొదలైందట, ఆలస్యమైతే మిగిలేదుండదు. అమ్మా, మనం ముందే వెళ్ళాలి, లేదంటే లైన్ పెద్దగా ఉంటుంది. ఇద్దరూ నవ్వుకుంటూ దేవాలయం దగ్గరికి వెళ్లారు. అక్కడికి వెళ్లేసరికి పెద్ద లైన్. అత్తలు, కోడళ్ళు అందరూ లైన్లో నిలబడి, నాకు కొంచెం ఎక్కువ పానకమివ్వండి, వడపప్పు ఇంకొంచెం వెయ్యండి. లక్ష్మమ్మ, సీతమ్మ కూడా లైన్లో నిలబడ్డారు. వాళ్లకి పానకం, వడపప్పు ఇచ్చారు. ఇద్దరూ కొంచెం దూరం వెళ్ళి కూర్చున్నారు. తింటూ తాగుతూ, అత్త, చాలా బాగుందిరా, ఇంకొంచెం తాగితే బాగుంటుంది. కోడలు నవ్వుతూ, అమ్మా, మళ్ళీ వెళ్ళాలా? అత్త కాస్త సిగ్గుపడుతూ, ఎవరూ గుర్తుపట్టరు, నువ్వు ముందుగా నడుచు. ఇద్దరూ మెల్లగా మళ్లీ లైన్ దగ్గరకు వెళ్ళి నిలబడ్డారు. అక్కడ ఉన్నవాళ్లు గమనించారు. ఒకరు, అరే, ఇవాళ్ళిప్పుడే తీసుకుని వెళ్లారుగా. అత్త వెంటనే, అది నా అక్క, నేను కాదు. అందరూ పెద్దగా నవ్వేశారు. మళ్లీ పానకం తీసుకుని వెళ్లారు. ఇంకా ఇద్దరు కోడళ్ళు కూడా వాళ్లను చూసి అదే చేశారు. కొంతసేపటికి అత్తలు, కోడళ్ళు అందరూ ఒకచోట కూర్చుని పానకం తాగుతూ, వడపప్పు తింటూ, పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ, కోడలు, అమ్మా, మీ టైంలో కూడా ఇలా చేసేవారా? అత్త నవ్వుతూ, మేమే స్టార్ట్ చేశాంరా ఈ ట్రెండ్. చుట్టూ ఉన్నవాళ్లు, అత్త కోడళ్లకి పానకమంటే చాలా ఇష్టం. చివరికి పిల్లలు ఆడుకుంటూ, పెద్దలు నవ్వుతూ, అందరూ కలిసి పండగని ఆనందంగా జరుపుకున్నారు. ఆ రోజు నవ్వులు, సందడి, అత్తాకోడళ్ల సరదా మాటలు అందరికీ ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. వీడియో నచ్చితే లైక్, థమ్స్ అప్. మీ పిల్లలతో షేర్ చేయండి. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.